హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ అర్థమెటిక్గా అయితే తీసుకొని ఉన్నాము. ఫస్ట్ అర్థమెటిక్లో మనము ఇంకా లాస్ట్ టాపిక్ అండ్ లాస్ట్ టెస్ట్కి అయితే వచ్చేసాము. సో ఈ అర్థమెటిక్లో లాస్ట్ టాపిక్గా మనము కాలము పని అనేటువంటిది ఇచ్చున్నాము. సో షెడ్యూల్లో దీనికి సంబంధించి 2 డేస్కి అయితే నేను టెస్ట్ అక్కడ రాసున్నాను. బట్ మనకి ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేటువంటివి కొంచెం తక్కువగానే వస్తుంటాయి కాబట్టి మనము ఒక టెస్ట్తో దీన్ని కంప్లీట్ చేసేసి అండ్ నెక్స్ట్ చాప్టర్స్కి అయితే మనము వెళ్ళిపోదాము. ఓకేనా? సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. అండ్ మీరు ఆల్రెడీ మనము 18 టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి మనకి మ్యాథ్స్కి సంబంధించి. సో ఇది ఇవాళ మనము 19th టెస్ట్లోకి అయితే వచ్చేసాము. సో ఎవరైనా ప్రీవియస్ టెస్ట్ రాయని వాళ్ళు ఉంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళేసి అక్కడ నేను ప్లేలిస్ట్ చేసి ఉంచాను. సో అన్నిటికీ ఇబ్బంది లేకుండా మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని అన్నీ మీరు వరుసగా రాసేసేయచ్చు. ఆ 18 టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ టెస్ట్లోకి అయితే వచ్చేసేయండి. అండ్ 5th క్లాస్కి సంబంధించి తెలుగుకి సంబంధించి 5th క్లాస్ అనేటువంటిది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ 3rd క్లాస్ 1 to 5 లెసన్స్ అయితే చేస్తున్నాము. టెస్ట్ రిమైనింగ్ కూడా చేస్తాము. అండ్ ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ టెస్ట్ ఏంటి అనేటువంటిది నేను మన వాట్సాప్ ఛానల్లో అది షెడ్యూల్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, సో దాన్ని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ షెడ్యూల్ వైజ్గా టాపిక్స్ ప్రిపేర్ అయిపోయి డైలీ టెస్ట్ అయితే రాసేసేయండి. రైటా? అండ్ ఇంకా మనము లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. టెస్ట్ని అందరూ చివరి వరకు రాయండి, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? సో లాస్ట్లో నేను ఒక్కో క్వశ్చన్ మీకే ఇస్తూ ఉంటాను. సో దాన్ని మీరు చేసి కమెంట్ అయితే చేయండి ఆన్సర్ని. ఓకేనా? సొల్యూషన్ మీరే చేసి చివరిలో ఇచ్చే క్వశ్చన్ మీరు ఖచ్చితంగా చేయండి. సో చేస్తేనే మీకు టాపిక్ అనేటువంటిది అర్థమవుతుందా లేదా అనేటువంటిది, మీరు సొంతంగా చేయగలుగుతున్నారా లేదా అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఓకేనా? రైట్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో మనం ఇంకా టెస్ట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తే అతను 3 రోజులలో పూర్తి చేయగలిగే భాగం ఎంత అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మంచిగా చూస్తే, ఒక వ్యక్తి ఒక పనిని చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 15 డేస్ అవుతుంది. ఓకేనా? 15 డేస్ అనేటువంటిది అవుతుంది. సో మొత్తం అతను పని చేయడానికి 15 డేస్ పడుతుంది. 15 డేస్ పడితే ఒక్క రోజుకి అతను 3 రోజుల్లో ఎంత పని చేస్తాడు అంటున్నారు. ఓకేనా? 3 రోజుల్లో ఎంత పని చేస్తాడు. సో మొత్తం వర్క్ చేయడానికి 15 డేస్ పడితే అతను 1 డేలో అంటే 1 డేలో చేయగలిగేటటువంటి పని ఎంత, ఒక్క రోజులో చేయగలిగే పని ఎంత అని అంటే 1/15 అవుతుంది. అవునా? మొత్తం పని చేయడానికి 15 డేస్, 1 డేలో చేయగలిగే పని 1/15 అవుతుంది. అంటే మొత్తము 15 పార్ట్స్ ఉన్నటువంటి వర్క్లో అతను 1 పార్ట్ అనేటువంటిది చేయగలుగుతాడు. అంతే కదా? సో 15 డేస్ పట్టేటటువంటి మొత్తం పని 1 డేలో అతను చేసేది ఎంత అని అంటే 1/15th పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఏమడుగుతున్నారు, 3 రోజుల్లో ఓకేనా 1 డేకి 1/15th పార్ట్ చేస్తున్నాడు. సో 3 డేస్కి అతను ఎంత చేయగలుగుతాడు అంటున్నారు. సో 3 డేస్కి ఎంత చేయగలుగుతాడు అన్నప్పుడు 3 ఇంటూ ఏం చేస్తాం, 1/15. ఓకే, 1/15 వేస్తాం. ఓకేనా? ఎలాగ ఈ 3 ఇంటూ 1/15 ఎలా వేసాము అని అంటే ఏం లేదు, మనకి ఎక్కువ తక్కువ సూత్రం తెలుసు కదా. అవునా? సో 1 డేకి 1/15th పార్ట్ అతను పని చేస్తే సో 3 డేస్కి ఇంకెక్కువ వర్క్ చేస్తాడు కదా, 3 డేస్కి ఎక్కువ వర్క్ చేస్తాడు. ఎక్కువ అంటే సూత్రం ఏమవుతుంది అని అంటే, సో ఎక్కువైతే సూత్రం ఎక్కువ బై తక్కువ. ఏంటి ఎక్కువ? 3 అనేటువంటిది ఎక్కువ. అవునా? సో తక్కువ ఏంటి? 1 అనేటువంటిది తక్కువ. 3/1 ఇంటూ మిగిలింది ఏంటి? 1/15. ఇప్పుడు దీంట్లో ఈ డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా మనము కన్సిడర్ చేయం. సో ఇది రిమూవ్ చేస్తే మనకి ఏమవుతుంది ఇంకా ఇక్కడ అని అంటే 3 ఇంటూ 1/15 అనేటువంటిది మిగులుతుంది. ఓకేనా? 3 ఇంటూ 1/15 మిగులుతుంది. సో అదే మనము డైరెక్ట్గా వేస్తున్నాం అక్కడ. సో ఇక్కడ దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇంకా 3 1s are 3, 3 5s are 15 అవుతుంది. 3 5s are 15 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే 1/5 అనేటువంటిది వచ్చింది. సో ఈ 1/5లో 3 రోజుల్లో పూర్తి చేయగలిగే భాగం ఎంత అని అంటే అతను ఏమవుతుంది అంటే 1/5th పార్ట్ అనేటువంటిది అతను కంప్లీట్గా చేయగలుగుతాడు 3 డేస్కి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యక్తి ఒక పనిని పూర్తి చేయడానికి 91 రోజులు పడుతుంది. ఆ పనిలో 9/13 వంతు పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఓకేనా? ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. సో క్వశ్చన్ మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయాలి. సో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక పని పూర్తి చేయడానికి ఏమవుతుంది అతనికి 91 డేస్ అనేటువంటిది పడుతుంది. అవునా? 91 డేస్ పడుతుంది. ఆ పనిలో అతను ఏం చేస్తున్నాడు, 9/13 వంతు పని. ఓకేనా? 9/13 వంతు పని పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే
ఎంత పని చేయాలంట 9/13 వంతు పని. అంటే టోటల్ వర్క్ ఎంత 13 భాగాలు. ఓకేనా. టోటల్ వర్క్ ఈ 13 అనేటువంటిది ఏమవుతుంది అంటే టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్లో అతను ఏం చేయాలి 9 పార్ట్స్ చేస్తే చాలు మనకు. ఓకేనా. సో వాళ్ళకు 9 పార్ట్స్ చేస్తే చాలంట. ఈ 9 పార్ట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఓకేనా. సో ఒక పని చేయడానికి మొత్తంగా 91 రోజులు పడుతుంది. మొత్తం పని ఎంత ఉంది 13 భాగాలు. అర్థమవుతుందా ఇక్కడ చెప్పేది. సో ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే సో 9/13 పని వాళ్ళకు చాలంట ఇంత పని చేస్తే. టోటల్ వర్క్ అనేటువంటిది 13 అవుతుంది. ఓకేనా. 13 అనేటువంటిది ఏమవుతుంది టోటల్ వర్క్ ఉన్నటువంటి పార్ట్స్. వాళ్ళకి ఎంత కావాలి 9 పార్ట్స్ కావాలి. ఇప్పుడు ఆ పని చేయడానికి మొత్తంగా అతనికి 91 డేస్ పడుతుంది. అంటే 13 పార్ట్స్ ఉన్నటువంటి పని చేయడానికి అతనికి 91 డేస్ పడుతుంది. ఓకేనా. అయితే వాళ్ళకి ఏం కావాలి 9 పార్ట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో 9 పార్ట్స్ చేయడానికి అతనికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు. సో పని తక్కువైతే ఏమవుతుంది డేస్ కూడా తగ్గుతాయి. అవునా. సో పని తక్కువైందంటే డేస్ కూడా తగ్గుతాయి. తక్కువ అయితే సూత్రం తక్కువ బై ఎక్కువ. ఏంటి తక్కువ 9 ఎక్కువ 13 ఇంటూ మిగిలింది 91. ఓకేనా. రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 13 1 * 13, 13 7 * 19, 91. ఓకేనా. 13 7 * 91. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇంక ఇక్కడ 9 × 7 మిగిలింది కదా. 9 × 7 చేస్తే మనకి ఏమొస్తుంది 9 7 63. 9 7 63. మొత్తంగా అతనికి ఎన్ని రోజులు పడుతుంది ఆ 9 పార్ట్స్ పని చేయడానికి అని అంటే ఆర్ 9/13th పార్ట్ పని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే అతను 63 డేస్లో అయితే ఆ పనిని కంప్లీట్ చేయగలడు. ఓకేనా. రైట్. అర్థం కాకపోతే ఎవరికైనా ప్రాసెస్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళి మీరు మళ్ళీ ఒక్కసారి దాన్ని వినండి. సో ఈజీగా అర్థమవుతుంది. కష్టమైనటువంటి క్వశ్చన్ ఏమీ కాదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకేనా. అయితే వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏబిబిసి సో ఇద్దరు కలిసి ఒకరే ఎంత పని చేయగలరు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏమిటి ఆ ఫార్ములా అని అంటే సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసుకున్నాను. ఇతను ఏ వచ్చి మనకి 30 డేస్. ఓకే. ఏ వచ్చి 30 డేస్ అండ్ బి వచ్చి మనకి 20 డేస్ అవుతుంది. సో ఇలా దీంతో కనుక మనము చేస్తే ఇద్దరు కలిసి అంటున్నారు కదా. సో ఇద్దరు కలిసి అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనకి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా అని అంటే ఏబి. సో ఇద్దరు కలిసి అంటున్నారు కాబట్టి A+B అవుతుంది. అవునా. A+B ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే AB/A+B రోజుల్లో చేస్తారు. AB/A+B రోజుల్లో అయితే వాళ్ళిద్దరూ దాన్ని చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఫార్ములా వైజ్గా మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఎంత మనకి 30 డేస్ కదా. సో 30 ఇంటూ బి ఎంత 20 బై మళ్ళీ ఏ ఎంత 30 ప్లస్ సో పైన ఇంటూ వస్తుంది కింద ప్లస్ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. బి ప్లేస్లో 20. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పైన చూస్తే మల్టిప్లై చేస్తే 3 2 6 అండ్ ఈజీగా 00 బై కింద 30 + 20 ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 50 వస్తుంది. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 ఇక్కడ 5 1 5 2 మొత్తంగా ఏమొచ్చింది అంటే పైన 12 కదా. సో 12 డేస్లో వాళ్ళిద్దరూ అయితే ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఓకేనా. సో లేదు మేము ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేము మేడం అనుకున్న వాళ్ళు సో వాళ్ళు ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఫార్ములా అవసరం లేకుండా మనము సింపుల్గా కాన్సెప్ట్ ప్రకారంగా మనము ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఎలాగా అంటే సో ఏ వచ్చి మనకి మొత్తంగా 30 డేస్లో చేస్తాడు కదా ఆ పనిని. సో మొత్తం 30 డేస్లో చేస్తే 1 డే వర్క్ ఏమవుతుంది అతనికి అని అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు అని అంటే 1/30. అవునా. ఒక రోజులో చేసేది 1/30. అలాగే బి కూడా 20 డేస్లో మొత్తం వర్క్ చేస్తాడు. సో మొత్తం వర్క్ చేస్తాడు 20 డేస్లో. 1 డే వర్క్ ఏమవుతుంది బీకి సంబంధించి అని అంటే 1/20 అవుతుంది. అవునా. 1/20 అవుతుంది. సో ఇప్పుడు ఇద్దరు కలిసి అంటున్నారు కాబట్టి A+B అవుతుంది. A+B = ఏమవుతుంది 1/30 + 1/20 అవుతుంది. 1/30 + 1/20 అంటే ఇద్దరిది కలిపి 1 డే వరకు వస్తుంది పైన. ఓకే. ఇక్కడ చూస్తే 30కి 20కి మనం ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది అంటే 10తో చేస్తే 10 3 30 అవుతుంది. 10 2 20 అవుతుంది. సో 10 3 30, 30 2 60. ఎల్సిఎం ఏమొస్తుంది 60 అవుతుంది. ఎల్సిఎం 60 అయింది. అయితే ఫస్ట్ ఫ్రాక్షన్ 1/30 కదా ఇంటూ ఎల్సిఎం వచ్చింది 60 వేస్తాం. 30 1 30 2 సో ఫస్ట్ ఫ్రాక్షన్కి మనకి 2 వస్తుంది ఇక్కడ అండ్ సెకండ్ ఫ్రాక్షన్కి వచ్చి 1/20 కదా ఇంటూ 60 వేస్తాం. వేస్తే 21 23 సో 3 1 ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ
సెకండ్ ఫ్రాక్షన్కి 3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని పైన యాడ్ చేసి బై వేస్తే సో 2కి 3 యాడ్ చేస్తే 5 అవుతుంది బై 60. 5 1 జార్ 5 1 జార్ 5 5 2 జార్ 10 1/12 అనేటువంటిది వచ్చింది. సో ఈ 1/12 అనేటువంటిది ఏంటి అని అంటే ఇద్దరు కలిపి 1 డే వరకు. ఓకేనా, ఇద్దరు కలిపి 1 డే వరకు. మరి ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే సో కింద ఉంది కదా, సో ఈ కింద ఉన్న ఆన్సర్ని మాత్రం మనము చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ కింద ఉన్న ఆన్సర్ మాత్రం చెప్తే సరిపోతుంది. అంటే 12 డేస్లో వాళ్ళిద్దరూ ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఇద్దరు కలిసి ఒక రోజులో చేసేదేమో 1/12 పార్ట్ వర్క్. మొత్తంగా ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అంటే వాళ్ళు 12 డేస్లో అయితే ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ప్రాసెస్ మళ్ళొకసారి మీరు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి బ్యాక్వర్డ్ వెళ్ళి కొంచెము ఆ ప్రాసెస్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి చూడండి. సో ఈజీగానే అర్థమవుతుంది, కష్టమైనటువంటి ప్రాసెస్ అయితే ఏమీ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు, ఏ బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని 12 రోజుల్లో చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ మనము గమనిస్తే ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటే 20 రోజుల్లో చేస్తాడు. అప్పుడు ఏ యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది 1/20 అవుతుంది. ఓకేనా, 1 రాసేయడమే అంతే, ఏం లేదు. సో ఏ బీలు ఇద్దరు, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎలా చేస్తారు అని అంటే 1/12 డేస్లో 12 డేస్లో చేస్తారంటే 1 డే వర్క్ ఏమవుతుంది 1/12 అవుతుంది. 1/12 అవుతుంది. అయితే బి ఒక్కడే ఎంత చేస్తాడో వాళ్ళకి కావాలంట. సో బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలి అని అంటే సో మనకి ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి ఉంది కదా, సో ఈ ఏ ప్లస్ బి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం యూస్ చేసుకొని మనం బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ప్లస్ బి వచ్చి మనకి 1/12 వచ్చింది కదా 1 డే వరకు. ఇప్పుడు ఏ యొక్క 1 డే వరకు ఎంత 1/20 ప్లస్ బి ఎంతో మనకి తెలియదు. సో వదిలేస్తాం, అలాగే రాసేసి =1/12. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటిది ఇటువైపు వస్తే ఏమవుతుంది, సో దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ అవుతే లేదు అని అనుకుంటే దీన్నే ఇటువైపు పంపిస్తాం. ఓకే, సో ఇదే ఇటువైపు పంపించేస్తే బి అలాగే ఉంటుంది, బికి ఇంకా మైనస్ అనేటువంటిది రాదు. సో ఇప్పుడు ఇది ఇటువైపు వెళ్ళింది అంటే ఇటువైపు ఏముంది, ఓన్లీ బిఏ ఉంది. అవునా, బి = 1/12 మైనస్ 1/20. ఇప్పుడు ఈ 12కి 20కి మనం ఎల్సిఎం తీస్తే 4తో చేస్తే 4 3 జార్ 12 4 5 జార్ 20 అవుతుంది. అప్పుడు 4 5 జార్ 20 23 జార్ 60 అవుతుంది. ఓకేనా, ఎల్సిఎం ఏమైంది 60 అయింది. ఎల్సిఎం 60 అయింది. 60 అయితే నెక్స్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్కి 1/12 × 60 అంటే 12 1 జార్ 12 12 5 జార్ 60. ఇక్కడ 5 వస్తుంది మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది కదా సింబల్, మైనస్ వేస్తాం. వేసాక సెకండ్ ఫ్రాక్షన్ 1/20 ఇంటూ ఇక్కడ 60. సో 21 జార్ 23 జార్ 60 అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ 3 వచ్చేసింది, సరిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇవి రెండింటిని సాల్వ్ చేసి ఇంకా 5లో 3 పోతే మనకి ఏముంటుంది 2 ఉంటుంది. బై 60 అలాగే వేస్తాం. 2 1 జార్ 2 30 జారు మనకి ఏమొచ్చింది టోటల్లీ 1/30 వచ్చింది. 1/30 ఏంటిది అని అంటే ఎవరిది అడిగారు, మనకు బీది అడిగారు కదా, సో బీ కదా మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ బీ వచ్చి 1/30 అంటే బీ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటే మనం ఏం చెప్పాలి అంటే ఈ కింద ఉన్నటువంటి ఆన్సర్ మాత్రమే చెప్పాలి. 30 డేస్లో బీ ఆ పనిని కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, సో 30 డేస్లో బీ అయితే ఒక్కడే ఆ పనిని కంప్లీట్ చేస్తాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఒక పనిని 6 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 10 రోజుల్లో, సి అదే పనిని 15 రోజుల్లో విడివిడిగా చేస్తారు. విడివిడిగా చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ముగ్గురు కలిసిపోవాలి, ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ఇక్కడ చూస్తే ఏ యొక్క 1 డే వరకు ఏమవుతుంది 6 డేస్ కాబట్టి 1/6 అవుతుంది. అవునా, రైట్. నెక్స్ట్ బి యొక్క 1 డే వరకు ఏమవుతుంది అని అంటే 10 డేస్ కాబట్టి 1/10 అవుతుంది. నెక్స్ట్ సి యొక్క 1 డే వరకు ఏమవుతుంది 15 డేస్ కాబట్టి 1/15 అవుతుంది. అవునా, 1/15 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వీళ్ళు ముగ్గురు కలిసి కదా ఆ పనిని చేయాల్సింది, ముగ్గురు కలిసి ఆ పని అని అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అవునా, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది అంటే ఏ ఎంత 1/6 ప్లస్ బి ఎంత 1/10 ప్లస్ సి ఎంత 1/15 అయితే ఇప్పుడు ఏం చేయాలి 6కి 10కి 15కి ఎల్సిఎం తీయాలి. తీస్తే 2 3 జార్ 6 అవుతుంది, 2 5 జార్ 10 అవుతుంది. సో 15 అలాగే ఉంచుతాం. నెక్స్ట్ మళ్ళీ 3తో చేద్దామా, సో 3 1 జార్
5 అలాగే ఉంటుంది. 3 5 ఆర్ 15 అవుతుంది. నెక్స్ట్ 5తో చేస్తే మనకి 5 1 ఆర్ 1 5 1 ఆర్. ఇప్పుడు ఇక్కడ 5 2 ఆర్ 10 అవుతుంది. 10 3 ఆర్ 30 అవుతుంది. ఓకేనా, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేలాగా చేయాలి. 2 5 ఆర్ 10 అవుతుంది. 10 3 ఆర్ 30 అవుతుంది. ఎల్సిఎం ఏమొచ్చింది మనకు మొత్తంగా 30 వచ్చింది. ఓకేనా, ఎల్సిఎం ఏమొచ్చింది 30 వచ్చింది. వస్తే ఇప్పుడు ఏం చేయాలి, 1/6 ఇంటూ 30 చేస్తాం. ఓకేనా, 6 1 ఆర్ 6 6 5 ఆర్ 30 అవుతుంది. సో పైన ఏమొచ్చింది 30 వచ్చింది, సారీ 5 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది 10 ఉంది కదా, సో 1/10 1/10 ఇంటూ 30 చేస్తే 10 1 ఆర్ 10 3 ఆర్ 30 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 3 వేస్తాం. ప్లస్ ఇక్కడ ఏముంది 1/15 కదా, సో 1/15 ఇంటూ 30 చేస్తే 15 1 ఆర్ 15 15 2 ఆర్ 30 2 1 ఆర్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా, మొత్తంగా మనకి సో ఈ మూడిటి వాల్యూస్ 5 3 2 అని వచ్చేసాయి. వచ్చిన తర్వాత సో వీటిని ఏం చేయాలి, సింపుల్గా యాడ్ చేసేస్తాం. యాడ్ చేస్తే 5 + 3 ఏమవుతుంది 8 అవుతుంది. సో 8 + 2 10 అవుతుంది. అప్పుడు మొత్తంగా మనకి 10/30 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది 1/3 అవుతుంది. 1/3 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే మనం ఏం చెప్పాలి ఆన్సర్ అని అంటే ఏం చెప్తాం, సో కింద ఉన్నటువంటి నెంబర్ మాత్రమే టోటల్ డేస్గా ముగ్గురు కలిసి చేసేటటువంటి టోటల్ డేస్ అవుతుంది. అంటే 3 డేస్లో వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని చేయగలుగుతారు. ఓకేనా, సో 3 డేస్లో వాళ్ళు ముగ్గురు ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలుగుతాడు. అదే బి సహాయం తీసుకొని ఆ పనిని 5 రోజుల్లో చేయగలుగుతాడు, 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎంతకాలంలో పూర్తి చేస్తాడు, బి ఒక్కడే ఆ పనిని ఎంతకాలంలో పూర్తి చేస్తాడు అని అంటే, సో ఇది పైన చెప్పినటువంటి మోడల్ క్వశ్చనే. ఓకేనా, ఇది సేమ్ పైన చెప్పినటువంటి మోడల్ క్వశ్చనే. దీన్ని మీరు చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకేనా, కమెంట్ చేయండి మీ ఆన్సర్ని. ఓకేనా, సో రైట్, ఈ క్వశ్చన్ మీరే చేయండి. మీరే చేసి ఆన్సర్ అయితే కమెంట్ చేయండి. రైట్, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది దీన్ని కరెక్ట్ చేస్తారనేటువంటిది చెక్ చేద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక పనిలో 5/9 వంతు భాగాన్ని పూర్తి చేయడానికి 35 రోజులు పట్టింది. ఆ మొత్తం పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. ఇక్కడ చూస్తే ఒక పని ఉంది, ఆ పనిలో 5/9 వంతు పూర్తి చేయాలి. ఫస్ట్ 5/9 వంతు పూర్తి చేయడానికి అతనికి ఎన్ని రోజులు పడుతుంది అని అంటే 35 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ 5/9 వంతు అని అంటే ఇక్కడ ఏంటి అర్థము అంటే 9 అనేటువంటిది టోటల్ వర్క్. అవునా, 9 అనేటువంటిది టోటల్ వర్క్ అవుతుంది. రైట్, ఈ 5 అనేటువంటిది అతను చేయాల్సినటువంటి అతను పూర్తి చేసినటువంటి చేయడానికి పట్టేటటువంటి రోజులు 35 కాబట్టి సో ఈ 5 భాగాల పని చేయడానికి 35 రోజులు పడుతుంది. మొత్తం పని యొక్క భాగాలు ఎన్ని అనంటే 9 రోజులు. అవునా, మొత్తం పని యొక్క భాగాలు ఎన్ని అనంటే 9 రోజులు. ఇప్పుడు ఇక్కడ బాగా గమనిస్తే మొత్తం పని యొక్క భాగాలు ఎన్ని అనంటే 9 భాగాలు. అవునా, 9 భాగాలు. ఇప్పుడు 5/9 అంటే టోటల్ వర్క్ ఎంత 9 పార్ట్స్. సో ఈ 5 పార్ట్స్ అనేటువంటిది అతను 35 డేస్లో చేసింది. 5 పార్ట్స్ చేయడానికి అతనికి 35 డేస్ అనేటువంటిది పడుతుంది. ఓకేనా, 5 పార్ట్స్ చేయడానికి 35 డేస్ పడితే అతను ఎన్ని పార్ట్స్ చేయాలి, టోటల్లీ 9 పార్ట్స్ వర్క్ కదా. సో టోటల్ వర్క్ 9 పార్ట్స్ చేయడానికి అతనికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే మనకి పని పెరిగినప్పుడు ఏమవుతుంది, డేస్ కూడా పెరుగుతాయి. పెరిగితే ఎక్కువైతే సూత్రం ఎక్కువ బై తక్కువ. ఏంటి ఎక్కువ 9 బై ఏంటి తక్కువ 5 ఇంటూ మిగిలింది ఏంటి 35. ఓకే రైట్, 5 1 ఆర్ 5 5 7 ఆర్ 35 అవుతుంది. సో ఇక్కడ 9 7 ఆర్ ఏమవుతుంది అని అంటే 63 అవుతుంది. అవునా, 9 7 ఆర్ 63 అవుతుంది ఆన్సర్ ఇక్కడ. సో అంటే 5 పార్ట్స్ వర్క్ చేయడానికి అతనికి 35 డేస్ అవుతే 9 పార్ట్స్ టోటల్ వర్క్ 9 పార్ట్స్ కాబట్టి సో 9 పార్ట్స్ వర్క్ మొత్తం చేయడానికి అతనికి 63 డేస్లో అయితే అతను కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెము కాలము పని అండ్ కాలము దూరంకి సంబంధించి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను ఈ కాలము దూరంకి సంబంధించి కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటిగానే ఆల్రెడీ మీరు ఇంతకుముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి సో నేను ఇవి పెట్టడం జరిగింది. మీకు అవగాహన ఉంటే ఈ టాపిక్ మీద మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి సొల్యూషన్స్ చెక్ చేసుకోండి ఆన్సర్స్ని. ఓకేనా, లేదు అని అనుకుంటే ఇక్కడ ఎలా చేయాలో ఒకసారి చూసేసేయండి. రైట్. సో క్వశ్చన్ కనుక చూస్తే 40 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోనికి మార్చండి అంటున్నారు. సో మీటర్ పర్ సెకండ్ని మనము కిలోమీటర్ పర్ అవర్లోనికి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే
18/5 అనేటువంటి దాంతో మల్టిప్లై చేయాలి. 18/5తో మల్టిప్లై చేయాలి. లేదు కిలోమీటర్ పర్ అవర్ నుంచి మనము మీటర్ పర్ సెకండ్లోనికి మారుస్తున్నామంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇవి వాల్యూస్ అనేటువంటివి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అని కనుక చూస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోనికి మారుస్తున్నాం. అంటే మీటర్స్ అనేటువంటివి చిన్న ప్రమాణాలు, కిలోమీటర్ అనేటువంటిది పెద్ద ప్రమాణం, అవునా? సో చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్లోకి మారుస్తున్నాం కాబట్టి పైన పెద్ద నెంబర్ వస్తుంది. ఏమొస్తుంది? 18/5. సో చిన్న ప్రమాణాల నుంచి పెద్ద ప్రమాణాల్లోకి మారుస్తున్నాం కాబట్టి సో కిలోమీటర్ అనేటువంటిది పెద్దది. సో పెద్ద దాంట్లోకి మారుస్తున్నాం కాబట్టి పైన పెద్ద నెంబర్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోనికి మార్చాలి అని అంటే సో కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది పెద్ద ప్రమాణం. సో పెద్ద ప్రమాణం నుంచి చిన్న దాంట్లోకి మారుస్తున్నాం. చిన్న దాంట్లోకి మార్చాలి అంటే పైన ఏం రావాలి? చిన్న నెంబర్ రావాలి. సో 5/18 అనేటువంటిది మనము తీసుకుంటాం. సో ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం 8/5 18/5 లేదంటే 5/18 అనేటువంటిది 100% మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ కన్ఫ్యూజన్ని మనము ఓవర్కమ్ చేయాలి అని అంటే మనము క్లారిటీగా కొంచెము కాన్సెప్చువల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 40 మీటర్ పర్ సెకండ్ని ఏం చేయాలంట అనంటే కిలోమీటర్ పర్ అవర్లోనికి మార్చాలి. సో కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్ద ప్రమాణం. పెద్ద ప్రమాణాల్లోకి మార్చాలంటే పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి. పెద్ద నెంబర్ అంటే పైన పెద్ద నెంబర్ వస్తుంది 18/5. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 1 జర్ 5, 5 8 జర్ 40, 5 8 జర్ 40. ఇప్పుడు మొత్తంగా మనకి ఇక్కడ 8 × 18 అనేటువంటిది మిగిలింది. సో 8 × 18 చేస్తే మనకి ఏమొస్తుంది అనంటే 8 8 జర్ 64, 8 8 జర్ 64. సో 8 1 జర్ 8, 14, 144 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో 144 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక కారు వేగం 126 కిలోమీటర్ పర్ అవర్, దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే ఏమవుతుంది? సో ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ అనేది పెద్ద ప్రమాణము, మీటర్ పర్ సెకండ్ అనేది చిన్న ప్రమాణం. సో పెద్ద దాంట్లో నుంచి చిన్న దాంట్లోకి మారుస్తున్నాం. చిన్న దాంట్లోకి మారుస్తున్నామంటే పైన చిన్న నెంబర్ అంటే 5 కింద మిగిలింది ఇంకా 18. ఓకేనా? దేన్ని మార్చాలి? 126 కిలోమీటర్ పర్ అవర్ని మార్చాలి. ఓకే. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 9 జర్ 18 అవుతుంది, 2 6 జర్ 12, 2 3 జర్ 6 అవుతుంది. సో 9 1 జర్ 9 7 జర్ 63 అవుతుంది. మొత్తంగా ఇక్కడ 7 × 5 7 5 జర్ 35 అవుతుంది. ఏంటి 35 దేంట్లోకి మార్చమన్నారు? మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 35 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా. రైట్. మీరు దీన్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యక్తి 600 మీటర్ల దూరాన్ని 45 సెకండ్లలో ప్రయాణిస్తే అతని వేగం ఎంత? వేగం ఎంత? సో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనము ఇంకా తెలిసిన వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. తెలియని వాల్యూస్ని అలాగే వదిలేసి మనము ఇంకా దాన్ని సో అటువైపు పంపించడమా ఇటువైపు పంపించడమా సో అలా చేసి మనము ఆన్సర్ని అయితే రాబడతాం. ఓకేనా? సో ఇది ఒక్కటి మనము గుర్తుపెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సో ఇప్పుడు దీని ప్రకారంగా మనల్ని వాళ్ళు ఏం అడుగుతున్నారు? వేగం కనుక్కోండి అని అడుగుతున్నారు. సో వేగం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దూరము బై కాలము. దూరము బై కాలము. కాలం అంటే ఇప్పుడు దూరం ఎంత? 600 మీటర్లు. ఓకేనా? 600 మీటర్లు. కాలం ఎంత? 45 సెకండ్లు. 45 సెకండ్లు. ఇప్పుడు ఉంటే మనకి మెజర్మెంట్స్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో అయినా ఉండాలి, ఆర్ మీటర్ పర్ సెకండ్లో అయినా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇది మీటర్, పైన మీటర్స్ ఉన్నాయి, కింద సెకండ్స్ ఉన్నాయి. సో మీటర్ పర్ సెకండ్ సరిపోయింది కదా. సో ఇలాగ లేదు అని అనుకుంటే మనం దాన్ని కరెక్ట్ మెజర్మెంట్స్లోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? పైన కిలోమీటర్స్ ఉండి కింద సెకండ్స్ ఉన్నాయనుకోండి, సో పైన దాన్ని మనము మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లేదు పైన మీటర్స్ ఉండి కింద అవర్స్ ఉన్నాయి అనుకోండి, లేదంటే మినిట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని మనము సెకండ్స్లోనికే కన్వర్ట్ చేసుకొని అప్పుడు క్యాన్సిలేషన్ అనేటువంటిది చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 15 3 జర్ 45, 15 4 జర్ 60 అండ్ 0. ఇక్కడ 40/3 వచ్చింది కదా మనకు. సో ఈ 40/3ని మనం ఏం చేస్తాము అని అంటే దీన్ని, సో ఇక్కడ క్వశ్చన్ ఇంకొంచెం ఉండాలి. సో వేగాన్ని దేంట్లో చెప్పాలి అని అంటే కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి. ఓకేనా? సో ఇది క్వశ్చన్లో ఎగ్జామ్లో మనకి క్లియర్గా ఇస్తారు. క్వశ్చన్ ఆ దూరాన్ని ఆ వేగాన్ని ఎలా చెప్పాలి? కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలా, మీటర్ పర్ సెకండ్లో చెప్పాలా అనేది వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి సో మనకి ఇక్కడ ఇప్పుడు
కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి కాబట్టి మనం కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేస్తాము అని అంటే 18/5తో మల్టిప్లై చేస్తాం కదా. సో పెద్ద ప్రమాణాల్లో కాబట్టి 18/5 వేసేస్తాం. వేసేస్తే 5 1 జార్ 5, 5 8 జార్ 40. ఓకే, 5 8 జార్ 40, 3 1 జార్ 3 6 జార్ 18, 8 6 జార్ ఎంత అని అంటే 48, 8 6 జార్ 48. సో ఇప్పుడు దీని యొక్క వేగం ఏమవుతుంది అంటే 48 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకేనా, 48 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క వేగం అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇది దీనికి ఆన్సర్, రైట్. ఇది నాన్న ఇవాల్టి టెస్ట్. అండ్ మనము ఇంకో టెస్ట్లో మళ్ళీ కలుద్దాము. వీడియోని చివరి వరకు చూసి క్వశ్చన్స్ అన్నిటిని అటెంప్ట్ చేసి మీరు టెస్ట్ మొత్తం కంప్లీట్గా రాయండి. ఓకేనా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ని మీరు ఖచ్చితంగా చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారో చూద్దాము. ఓకేనా, సో నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం.